ఒకప్పుడు భయపడుతూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మొట్టమొదట రామానాయుడు ఎవరో సంథింగ్ ఒక పయ్యావుల కేసులో కానీ సోషల్ మీడియా ఛాలెంజ్ చేశారు. ఇదిగో ఈ పరిస్థితి ఎట్లుంది, నేను ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా చెప్తున్నాను, చూడండి, కావాలంటే దమ్ముంటే మీరు వచ్చి విచారించండి అని. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి అట్లాంటి ఒక స్ట్రాటజిక్ స్టేట్మెంట్ ఇచ్చింది జగ్గిరెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం దుర్వినియోగం అవుతుందని, పేదలకు దక్కాల్సిన ఇసుకను కూటమి నేతలు దోచుకుపోతున్నారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కూటమి ప్రజాప్రతినిధుల నాయకులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న పట్టించుకోకుండా చంద్రబాబు ముద్దునిద్ర నటిస్తున్నారంటూ విమర్శించారు. జొన్నాడ ఇసుక ర్యాంపులో రోజు రోజుకి పెరిగిపోతున్న ఇసుక అక్రమాల మీద దినపత్రికలు ప్రసార మాధ్యమంలో వరుస కథనాలు వెలువడడం మీద జగ్గిరెడ్డి స్పందించి ఆదివారం జొన్నాడలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆయన సోదరుడు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులు పనిచేసుకున్నారని ఆరోపించారు. ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టర్ ఇసుక 300 వసూలు చేయాల్సి ఉంటాయి, కూటమి నేతలు 600 వసూలు చేస్తున్నారని, ఇసుక ర్యాంపుల నుంచి కూటమి నేతల ద్వారా ప్రతి నెల మామూలు కింద సుమారు 2 కోట్ల వరకు ఎమ్మెల్యే బండారుకు అందుతున్నాయని ఆరోపించారు. అట్లా కూటమి నేతలు రాత్రి వేళల్లో ర్యాలీలో నింపి బయటికి తరలించి లక్షల్లో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం నామమాత్రపు ధరకు ఇసుకను సరఫరా చేసిందని గుర్తు చేసుకొచ్చారు. ఇసుక గుట్టలు సీజ్ చేయాలంటే కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక గుట్టలను సత్వరమే సీజ్ చేయాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. మైన్స్ అధికారులు మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోయారే తప్ప ఇసుక దొంగను గుర్తించడం లేదన్న. ఇసుక గుట్టలను సీజ్ చేసి అక్రమ తవ్వకాలను నియంత్రించకుండా అధికారులను దోషులుగా గుర్తించాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక ఏటిగట్టు పక్క నిల్వ ఉంచిన ఇసుక గుట్టల పైనుంచి జగ్గిరెడ్డి సెల్ఫీ దిగి దమ్ముంటే ఇదిగో ఈ గుట్టలకు సంబంధించిన ఇసుకాసుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సవాల్ విసిరారు.